ఈరోజు వాక్య ధ్యానము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనములు ధ్యానిద్దాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణ్ణి పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఆమేన్. దేవుని యొక్క మాటలు ఏమి సెలవిస్తున్నాయని భక్తుడైన పౌలు చెప్తూ ఉన్నాడంటే, మీరు దేవుని ఆలయము అంటే ఆ యొక్క ఆలయములో దేవుని యొక్క ఆత్మ నివసిస్తుందని మీకు తెలుసు కదా, మీకు తెలీదా, మీరు ఎరగరా అంటూ ఉన్నాడు. మన ఆత్మలో దేవుడు నిత్యము నివసిస్తాడు కాబట్టి మన యొక్క శరీరము, మన యొక్క దేహము పరిశుద్ధముగా, మన హృదయము పరిశుద్ధముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మరి పరిశుద్ధముగా ఉండాలి అంటే దానిలో ఏమేమి ఉండకూడదు అనేది మనము తెలుసుకోవాలి. కొందరు మద్యపానాన్ని సేవిస్తూ దేహాన్ని పాడు చేసుకుంటుంటారు. కొందరు వ్యభిచారం చేస్తూ శరీరాన్ని పాడు చేసుకుంటారు. కొందరు మరి ద్వేషముతోనూ, అసూయతోనూ, పగతోనూ మరి శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. మన దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలని, అలాంటి వాటికి దూరంగా ఉండాలని, మీరు నిత్యము దేవుని ఆత్మ కలిగి ఉండాలని మీకు తెలుసు కదా, మీరెందుకు వీటిని అనుసరిస్తున్నారు అంటూ భక్తుడు ఇక్కడ ప్రకటన చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరైతే ఆయన ఆలయాన్ని పాడు చేస్తారో వారిని ఆయన పాడు చేస్తానని కూడా చెప్తూ ఉన్నాడు. దేవుడు ఆలయము పరిశుద్ధమైనది అని మీరు తెలుసుకోవాలా. ఇప్పుడు దైవ సన్నిధికి వెళ్ళినప్పుడు దైవ సన్నిధిని ఏ విధంగా పరిశుద్ధంగా ఉంచాలని మనము అనుకుంటామో అదేవిధంగా మన ఆత్మను కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి అనేక రకములుగా మన యొక్క దేహాన్ని, మన యొక్క ఆత్మను మనం పాడు చేసుకునే వారిగా ఉన్నామని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ యొక్క లక్ష్యము, నీ యొక్క ఉద్దేశ్యము, నీ యొక్క దృష్టి శ్రేష్టమైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ దేహము దేవాలయం అని చెప్తూ ఉన్నాడు. నీ దేహముతో దేవుణ్ణి గనపరచు, నీ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించు. ఆత్మతో, సత్యముతో దేవుణ్ణి ఆరాధించే బిడలగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు. నాయన, మా దేహము మీ దేవాలయం అని చెప్పారు అయా, దానిలో మీ ఆత్మ నివసిస్తుందని చెప్తూ ఉన్నారు. ఎవడైనానో దేవుని ఆలయాన్ని పాడు చేస్తే వాడిని నేను పాడు చేస్తానని గట్టిగా చెప్తూ ఉన్నారు. అవును ప్రభువా, నీ ఆలయము పరిశుద్ధముగా ఉండాలని, నీ ఆలయంలో నిత్యము నిన్ను ఆరాధించే హృదయముగా ఉండాలని, నిత్యము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదిగా ఉండాలని, అయా దేహమనే ఈ ఆలయము నాయన నీ నివాసమని మేము తెలుసుకుని ఈ జ్ఞానము చొప్పున విరుచున్న వారికి మాకును అట్టి బుద్ధి వివేచనలు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.